వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. ఈ రోజు మీకోసం లగ్జరీ XXX విల్లాస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది గేటెడ్ కమ్యూనిటీ ఈస్ట్ హైదరాబాద్లో 95 acres గల గేటెడ్ కమ్యూనిటీలో విల్లాస్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది XXX విల్లా ఫ్రెండ్స్. ఇది ఈస్ట్ ఫేస్లో ఉంటాయి. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఫ్రెండ్స్. ఇది మ్యాక్సిమం ఇంకొక 1 to 1.5 months మనకు కంప్లీట్ చేసిస్తారు. కస్టమర్ టేస్ట్ తగ్గట్టు వాళ్ళకి నచ్చిన విధంగా వుడ్ వర్క్ అయితే చేసిస్తారు ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే అందుకోసమే ఇది హోల్డ్ చేసి పెట్టారు. మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ దగ్గర అయితే ఆగింది ఫ్రెండ్స్. ఇది ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి తగ్గట్టు వుడ్ వర్క్ అయితే చేయించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు సూర్యకిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. ఈ రోజు మీకోసం మంచి XXX విల్లా అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇది 200 square yards గల విల్లా ఫ్రెండ్స్. ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది. చాలా గ్రీనరీ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ ఏంటి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు డైరెక్ట్ మన ఓనర్ ఉన్నాడు. ఓనర్ని అడిగి మరిన్ని డీటెయిల్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. హలో, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్, ఈ విల్లా గురించి చెప్పండి. సో ఇది బేసిక్గా నారాపల్లి సుప్రభాత్ లేఅవుట్లో 2 and 3 వెంచర్లో ఉంటుంది. దిస్ ఇస్ 95 acres లేఅవుట్ అండి ఇది. ఓకే. అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేఅవుట్ ఇన్ ద ఈస్ట్ హైదరాబాద్. ఓకే. దిస్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ త్రూ 90 acres ఆఫ్ ల్యాండ్. అండ్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డెడికేటెడ్ లేఅవుట్ విత్ 40 and 50 feet రోడ్స్ అండ్ డెడికేటెడ్ పార్క్స్ ఉన్నాయి పిల్లలకి కానీ రేపు ఫ్యూచర్లో కూడా. సో ఇది అప్కమింగ్ సబర్బ్స్ ఇది. అండ్ 10 minutes టు మెట్రో అండ్ ఉప్పల్ మెట్రోకి అండ్ మనకి ఓఆర్ఆర్కి కూడా జస్ట్ 5 to 10 minutes మధ్యలోనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి ఒకవేళ ఇన్ కేసు సాఫ్ట్వేర్స్ కానీ ఎవరైనా కమిట్ చేయాలన్నా కూడా గచ్చిబౌలికి ఈజ్ జస్ట్ one hour drive. సో యూజింగ్ ద ఓఆర్ఆర్. అండ్ కమింగ్ టు ద విల్లా, ఇది వచ్చి 200 square yardsలో బిల్టప్ అయింది, 3600. అండ్ దిస్ ఇస్ 4 bedroom and 6 bathroom విల్లా. ఓకే. సో వీ కెన్ చెక్ ఇట్ అవుట్. కొంచెం డీటెయిల్గా మనం వెళ్తే ఇది పర్సనల్గా స్పెషలైజ్డ్ విల్లాస్ కొంచెం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో 4 ఈస్ట్ విల్లాస్ ఉన్నాయి అండ్ 2 వెస్ట్ విల్లాస్ ఉన్నాయి. ఓకే. సో కన్స్ట్రక్షన్ వచ్చి లైక్ హై ఇంటీరియర్స్ అండ్ హై క్వాలిటీ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐరన్ కానీ లేకపోతే మోర్ ఆర్ లెస్ లైక్ ఇండివిజువల్స్ ఎలా అయితే బిల్డ్ చేస్తారో. సో వీ హ్యావ్ బిల్ట్ ఇట్ టు టాప్ క్లాస్ స్టాండర్డ్స్ తోటే ఉన్నాయి మొత్తం. అంటే యాజ్ పర్ ఇన్ కేస్ ఆఫ్ లైక్ ఐరన్ వాడడం కానీ మనం సెయిల్ అండ్ భారతీ సిమెంట్స్ కానీ లేకపోతే అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మనం మెటీరియల్ వాట్ వీ హ్యావ్ యూజ్డ్ అనేది వీ హ్యావ్ లైక్ ఆన్ పేపర్ మనకి రికార్డ్స్ ఉంటాయి. సో దట్ ఏంటంటే కస్టమర్ కెన్ ఈజీలీ ట్రస్ట్. ఎందుకంటే వెన్ లోపల చూపించండి సార్. ప్రజెంట్ అయితే ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కదా, లోపల ఎలా ఉంది ఏంటి చూపించండి. మనం చూసేది. సో ఇది సింగిల్ కార్ పార్కింగ్ వస్తుంది. అండ్ బయట మనకి ఎలాగో 40 feet రోడ్స్ ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ యాంపుల్ కార్ పార్కింగ్. అండ్ ఇది మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చి దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ టాక్ టు ద స్ట్రక్చరల్ అండి. స్ట్రక్చరల్ వచ్చి మనకి వీ హ్యావ్ యూజ్ ద కంప్లీట్ రెడ్ బ్రిక్ అండ్ ఆల్సో ఐరన్ వచ్చి మనకి సెయిల్ బ్రాండ్ వాడడం జరిగింది. దట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఆథరైజ్డ్ బ్రాండ్ కదా. ఓకే. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వుడ్ కూడా మనము బలాషా బీటీ వుడ్ వాడినాము. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ ద డోర్ ఫ్రేమ్ సైజ్ ఇస్ ఆల్సో 8 feet. ఓకే. అబోవ్ 8 feet. అండ్ ఫ్లోర్ సైజ్ కూడా మనకు 12 feet వచ్చింది. దిస్ ఈస్ అ ప్రాపర్ ఒక విల్లా XXX విల్లాలో మనకి ఇండివిజువల్గా మనం ఏదైతే బిల్డ్ చేస్తామో వీ ఆల్సో బిల్ట్ ఇట్ త్రూ. అండ్ ఇఫ్ యూ ఆల్సో సీ ద ఓపెనింగ్ ఎంట్రన్స్ మనకి 6 feet ఉంటుంది దగ్గర. సో డబుల్ డోర్ వచ్చేస్తుంది మనకి. సో ఇది మనం ఈ స్టేజ్లో ఉంటేనే ఏమవుతుందంటే ఫర్ ద కస్టమర్స్ ఏమైనా ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ మనకి మెయిన్ డోర్ కానీ ఏమైనా సింగిల్ డోర్ కావాలి కొంతమంది, లేకపోతే కొంతమంది డబుల్ డోర్ కావాలి, లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి. అవును. సో దాని తగ్గట్టు మనం ఇప్పుడే చేంజెస్ చేసుకోవచ్చు. ఇది అంతా వర్క్ చేసిస్తారా, మొత్తం వుడ్ వర్క్ చేసిస్తారా మొత్తం మీరు? ఎస్. ఇప్పుడు నా కైండ్ ఆఫ్ లైక్ వర్కింగ్ పాలసీ ఎలా ఉంటుంది అంటే లైక్ ఫర్ ద బయర్స్, ఇప్పుడు వాళ్ళు ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాక దెర్ విల్ నాట్ బి ఎనీ మోర్ హిడెన్ ఛార్జెస్. ఓకే. అండ్ దెర్ విల్ నాట్ బి ఎనీ మోర్ ఎలా ఉంటుందంటే జిఎస్టీస్ అని లేకపోతే వుడ్ వర్క్ అని లేకపోతే లిఫ్ట్ అని ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియకుండా ఏమైందంటే ఆల్మోస్ట్ ఒక 30-40 lakhs ఆఫ్
అమౌంట్ వాళ్ళకి లైక్ దే హ్యావ్ టు స్పెండ్ ఇట్ ఎక్స్ట్రా ఫ్రమ్ దేర్ పాకెట్స్. అండ్ ఆల్సో మేమేం చేస్తున్నామంటే ఇక్కడ విత్ ఇన్ ఒక బడ్జెట్లో విత్ ఫర్నిష్డ్, విత్ ఫుల్లీ ఫర్నిష్డ్, విత్ అ స్పెసిఫిక్ వారంటీతో ఇస్తున్నాం. ఓకే. ఇవి ఇలా ఏంటంటే మేము యూజ్ చేసే ఇంటీరియర్స్ కూడా ద టాప్ క్లాస్ ఇంటీరియర్స్ ఉంటుంది. వీ హ్యావ్ ఎ డెడికేటెడ్ ఏమవుతుంది అంటే ఇంటీరియర్ ఆర్కిటెక్ట్ ఉంటాడు. సో హీ విల్ సిట్ విత్ యూ కపుల్ ఆఫ్ సెషన్స్. ఓకే. మనం ఒక ఫైనలైజ్ చేసుకున్న లేఅవుట్ ఏదైతే ఉంటుందో, సపోజ్ ఇప్పుడు మనం ఒక మాడ్యులర్ కిచెన్ అనుకుంటాం, దిస్ కిచెన్ అండ్ డైనింగ్ ఇది. ఓకే. అండ్ సో ఇది we will go through all the మనకి ఫిజికల్ గా ఏదైతే ఇక్కడ కిచెన్ వస్తుందో మనకి ఫిజికల్, ఇక్కడ డైనింగ్ వస్తుంది, ఇట్ ఈస్ సపోజ్ టు బి. సో ఇది కూడా ఏంటంటే మనం ఒకవేళ ఇది మాన్యువల్ అంటే ఇప్పుడు మనం ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్ తోటి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ త్రూ ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్, నాట్ విత్ కస్టమ్ మేడ్ ఏదో తీసుకొచ్చి సైట్లో చేస్తే ఏమైందంటే ద ఫిట్ అండ్ ఫినిష్ విల్ బి మనకి అక్కడ చాలా డిఫరెన్స్ వస్తుంది. అవును. ఫ్యాక్టరీ ఫినిష్కి దీనికి ఏమవుతుందంటే కాస్ట్ వేరియేషన్ ఆబ్వియస్లీ డబల్ ఉంటుంది. ఓకే. అండ్ అన్బ్రాండెడ్, బట్ ఏంటంటే డబల్ ఉండే దగ్గర ఏమవుతుందంటే అన్బ్రాండెడ్కి బ్రాండెడ్కి ఆ డిఫరెన్స్ అనేది డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ఇట్. అవును. సో మేమేం చేస్తున్నామనంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ అ మాన్యువల్ ప్రాసెస్ వీఆర్ గోయింగ్ విత్ అ బ్రాండెడ్ వే. సో బ్రాండెడ్ వేలో కస్టమర్స్కి ఆ క్వాలిటీ అనేది తెలుస్తుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక వారంటీ ఉంటుంది. సో దట్ ఏంటంటే రేపటి నాడు ఏమైనా ఇప్పుడు ఆబ్వియస్లీ మనం ఒక చిన్న కారు కొనుక్కుంటేనే సంథింగ్ లైక్ యూనో డ్రైవ్ చేస్తుంటేనే ఏదో ఒకటి రిపేర్స్ వస్తుంటాయి. సో ఇక్కడ ఇది దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ హౌస్. ఇంత పెద్ద హౌస్లో మనము ఏదైనా ఇన్ కేస్ ఏమైనా పోయినా కానీ లేకపోతే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ దెర్ ఇస్ అ వారంటీ. ఓకే. సో ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ వీ గో త్రూ ద లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ అనుకోండి, చేస్తే వాళ్ళు చేసినప్పుడు ఏమైందంటే దెర్ ఇస్ నో సచ్ కైండ్ ఆఫ్ ఆన్సరబిలిటీ ఉండదు, వారంటీ ఉండదు. సో ఎవరిని అడగాలో కూడా తెలియదు కదా. బట్ మేమేం చేస్తున్నామనంటే వీఆర్ గివింగ్ యూ దట్ వారంటీ. సో దట్ ఏంటంటే వాళ్ళు ఇన్ కేస్ రేపు ఏదైనా రిపేర్స్ వచ్చినా కానీ, రేపు ఏదైనా ఇంకేమైనా ప్రోడక్ట్ దగ్గర ఏమైనా క్వాలిటీ దగ్గర ఇష్యూస్ వచ్చినా కానీ దెన్ దెర్ ఈస్ ఆన్సరబిలిటీ ఫర్ దట్. ఓకే. సో దట్స్ వాట్ వీఆర్ గివింగ్ యూ. దీంట్లో లిఫ్ట్ కూడా ఇస్తున్నారు సార్? యా, వీఆర్ ఆల్సో గివింగ్ ద లిఫ్ట్. ఓకే. మనకి సో G+2 స్ట్రక్చర్ కదా ఇది, ట్రిప్లెక్స్ వల్ల. సో దట్స్ వాట్ వీఆర్ గివింగ్ విత్ లిఫ్ట్ కూడా దానికి అటాచ్డ్గా వచ్చేస్తుంది మనకి. ఓకే. ఇదేంటి? సో దిస్ like powder room ఇది. This is it's a for guests like who are coming. Okay. So there is a powder room. Okay. And ఇది వచ్చి మనకి కింద బెడ్రూమ్ వస్తుంది. So there are like 3 kind of same bedrooms ఉంటాయి, బట్ బాత్రూమ్స్ వచ్చి కొంచెం వేరియేషన్ ఉంటుంది. విల్ గో త్రూ దట్. ఇదంతా కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారా? Yeah. So this is a again fit and finish లో as I said, like these are custom made villas అని చెప్తున్నాను కదా. అవును. So not like a commercial గా మనకి బయట ఉండే villas లాగా కాకుండా we are giving up with all this fit and finish, so that customer కి నేను ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే there will not be any hidden charges or extra fittings that customer అరే రేపు నేను ఇది చేయించుకోవాలి అది చేయించుకోవాలనే ఇది అనే అంటే ఒక లేకుండా మనమే ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫిట్ అండ్ ఫినిష్లో ఇచ్చేస్తున్నాం. ఆర్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో వచ్చి కస్టమర్ ఓకే ఇంకేదైనా రిక్వైర్మెంట్తో వచ్చాడు, లేకపోతే హే నాకు ఒక వాల్ పేపర్ కావాలి, లేకపోతే ఒక పెయింటింగ్ నాకు ఈ కలర్ కావాలి, రైట్? ఇప్పుడు ఆ టైంలో ఏమైంది, ఇప్పుడు ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే స్టేటస్లో ఉందో ఇప్పుడు వచ్చి ఏమైనా చేంజెస్ చేయాలన్నా కూడా it is easy for us to do any kind of changes. Correct. Right? And మనకి ఏంటంటే కాస్ట్ కూడా మనకి ఇప్పుడు if we think from our point of view also we can easily do that. అదే ఒకసారి కంప్లీట్గా లేఅవుట్ అయిపోయినాక లేదు నాకు ఈ చేంజెస్ ఏమైనా కావాలని అనుకుంటే మేము చేయలేమన్నాం అనుకోండి, కస్టమర్ విల్ నాట్ ఫీల్ హ్యాపీ, రైట్? ఇప్పుడు ఇంత పెట్టి కొంటున్నప్పుడు కస్టమర్స్కి కూడా వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ అనేది, ఇప్పుడు 98% సాటిస్ఫాక్షన్కి 100% సాటిస్ఫాక్షన్కి దెర్ ఈస్ స్టిల్ 2% సాటిస్ఫాక్షన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో వాట్ వీఆర్ ట్రయింగ్ టు డూ ఇస్ వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ దట్ 100% సాటిస్ఫాక్షన్. ఓకే. సో ఇవి బెడ్రూమ్స్ అండి. ఓకే. మనకి అగైన్ స్పేషియస్ బెడ్రూమ్స్ ఉంటున్నాయి. సో విల్లా కాబట్టి ఆబ్వియస్లీ స్పేషియస్గా ఉండాలి అనేసి వీ హ్యావ్ డిజైన్ దీస్ బెడ్రూమ్స్ అండి. ఓకే. అండ్ మనకి బాత్రూమ్స్లో కూడా యాజ్ ఎ సెట్ లైక్ ఏంటంటే దీస్ ఆర్ కస్టమ్ మేడ్ అన్నప్పుడు ఇక్కడ ఈవెన్ ఇంక్లూడింగ్ వీ హ్యావ్ అంటే మేము ప్రతి దగ్గర కూడా కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాము. ఇప్పుడు కమర్షియల్ WPC వాడకుండా గ్రానైట్ మనకి ఫ్రేమ్స్ వాడడం జరిగింది. అండ్ దీనికి తోడు మనకి ఈ డోర్స్ కూడా మనకి ఏంటంటే స్పెసిఫికేషన్స్లో మెన్షన్ చేస్తున్నాం క్లియర్గా. ఇక్కడ వెనియర్ డోర్స్ వస్తాయి. సో వెనియర్ ఈజ్ అగైన్ లగ్జరీ ఫినిష్.
సో ఇక్కడ లోపల కూడా మనకి ఏంటంటే ప్లంబింగ్ అంటే శానిటరీ వేర్ వచ్చి కోలర్ అనే బ్రాండ్ వాడుతున్నాము. సో అంటే ఈ సైజ్ ఏముంది సార్, ఇది బాత్రూమ్ సైజ్ మనకి 7x6 వస్తుంది ఇది. బట్ పైన మాత్రం ఇంకా పెద్ద బాత్రూమ్స్ ఉంటాయి. సో పైన చూద్దాం, పైకి చూద్దాము. పైన ఇది కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు కదా. సో ఎక్కడైనా కానీ మీకు గ్రానైట్ ఫినిషింగ్ విల్లా మొత్తం కూడా గ్రానైట్ ఫినిషింగ్, హెవీ గ్రానైట్ ఫినిషింగ్ ఉంటుంది. ఓకే. అండ్ మనకి బయట నుంచి లైట్ హెవీగా ఇంజెక్ట్ అవ్వాలని ఏం చేసినామంటే, ఈవెన్ దో ఇప్పుడు మనకి 200 స్క్వేర్ యార్డ్స్ కదా, బయట నుంచి లైట్ ఎక్కువగా ఇంజెక్ట్ కావాలనేసి మనము ఈ హైట్ ఆఫ్ విండోస్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో దీనికి ఇదంతా గ్లాస్ తో కవర్ అయిపోతుంది. ఓకే. అండ్ మనకి ఈ రైలింగ్స్ కూడా ఎవ్రీథింగ్ కూడా గ్లాస్ తోటే కవర్ అయిపోతుంది. సో దట్ ఏంటంటే ఫిట్ అండ్ ఫినిష్ లో హై లగ్జరీగా వస్తుంది మనకి అది. ఓకే. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఓకే. సో ఇందులో కూడా మనకి అగైన్ వుడ్ వర్క్ అనేది మనకి ఇంటీరియర్ డిజైనర్ మనకి పక్కనే ఉంటాడు, ఆర్కిటెక్ట్. ఓకే. సో మనకు నచ్చిన ఐడియాస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడానికి దాన్ని విజువలైజేషన్ ఇస్తాడు కంప్లీట్. ఓకే. సో he will walk through us till you get satisfied. అంటే కస్టమర్ కి నచ్చినట్టు మీరు ఇంటీరియర్ డిజైనింగ్ చేసేస్తారు. దట్ టు ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్ తోటి. ఫ్యాక్టరీ ఫిట్టింగ్. ఓకే. దట్ టు ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్ తోటి వస్తాయి. ఓకే. కొన్ని కస్టమైజేషన్స్ అనేవి సైట్ లోనే అవుతాయి, బట్ మోస్ట్లీ ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్ తోటే వస్తాయి. ఓకే. సో దట్ ఆ వారంటీ అనేది మనం మేము ఇస్తున్నామని చెప్పినాం కదా. సో ఫర్ దట్ ఏంటంటే వీఆర్ గోయింగ్ విత్ బ్రాండెడ్ ఫ్యాక్టరీ ఫిట్టింగ్స్. ఓకే. పైన వచ్చేసి ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ లో? సో ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఓకే. సో దిస్ ఇస్ ఎ మాస్టర్ బెడ్రూమ్ అండి. సో మాస్టర్ బెడ్రూమ్ లో కూడా మనకి మెయిన్ గా సెడ్ నా ఇంటెన్షన్స్ ఏంటంటే బాత్రూమ్స్ ఇప్పుడు మనకి ప్రీమియం ఉండాలి. అవును, అవును. సో బాత్రూమ్స్ ఫిట్టింగ్స్ తో సహా ఇక్కడ డ్రైవేట్ పార్టీషన్ గ్లాస్ వస్తుంది, ప్లస్ మనకి చేంజ్ రూమ్ కూడా లోపలనే ఉంటుంది. ఓకే. సో దట్ ఏంటంటే ఏదైనా కానీ కంప్లీట్ గా మనకు రెడీ అయ్యి రావడానికి లోపలనే పాసిబుల్ అవుతుంది. ఇంకో బెడ్రూమ్ సెకండ్ హాల్ ఇది. దిస్ ఇస్ ఇన్ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ హాల్ ఇది. ఓకే. అండ్ దీనికి ఇమ్మీడియట్ గా మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్ రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ దీనికి కూడా స్పెషల్ గా మనకి ఒకటి డ్రెస్అప్ ఏరియా ఉంటుంది. ఓకే. అండ్ అగైన్ ఇది అంతా కూడా బాత్రూమ్. ఇది చాలా పెద్ద బాత్రూమ్ వస్తుంది ఫస్ట్ ఫ్లోర్ లో. అండ్ దీనికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం ఆల్రెడీ ప్లాంటేషన్ కోసమని ప్లాంటేషన్ పాట్స్ కూడా విత్ వాటర్ ప్రూఫింగ్ తోటి ప్రిపేర్ చేసి పెట్టినాము. దీనికి వాటరింగ్ కూడా ఆటోమేటిక్ అయిపోతుంది. ఓకే. సో సింగిల్ గేట్ వాల్ తోటి మనకి 2 layers లో కూడా ఫ్లవరింగ్ పాట్స్ అనేది వచ్చేస్తుంది. సో బాల్కనీకి ఇది లెస్ మెయింటెనెన్స్ తోటి మనము ఆటోమేట్ చేసేసి పెట్టేస్తున్నాం. సో దట్ ఏంటంటే ఓనర్స్ కి లెస్ మెయింటెనెన్స్. 18 feet మనకి వైడ్ ఇచ్చినాం ఇది. సో దట్ న్యాచురల్ లైట్ అనేది మోర్ విల్ ఇంజెక్ట్ ఇన్ టు ద విల్లా. చాలా పెద్దగా ఉంది హైట్ లో. యా. సో ఇది వచ్చి దిస్ ఇస్ వన్ ఆఫ్ అవర్ హైలైటెడ్ ఏరియా యాక్చువల్లీ యాజ్ పర్ అవర్ ప్లాన్. ఓకే. మనకి సో ఇక్కడ మనకి బార్ రూమ్ సెటప్ అనేది ఒకటి ప్లానింగ్ లో ఉంది. అండ్ దిస్ ఇస్ ఆల్ ఎంటర్టైన్మెంట్ ఫర్ G+2 లో. సెకండ్ ఫ్లోర్ వచ్చి ఇదంతా కూడా ఎంటర్టైన్మెంట్ జోన్ అది. అండ్ మనకి ఇది బెడ్రూమ్ యూ కెన్ కన్వర్ట్ ఇన్ టు మల్టీపర్పస్. ఓకే. హోమ్ థియేటర్ లాగా చేసుకోవచ్చు. అండ్ వాట్ ఎవర్ ద గేమ్ రూమ్ కానీ గేమ్ జోన్ కానీ ఏదైనా కానీ క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. అండ్ సో ఇక్కడ నుంచి ఇట్ లీడ్స్ టు బాల్కనీ అండ్ టెర్రస్. ఇక్కడ గ్లాస్ డోర్ వస్తుందా, ఏమొస్తుంది ఇక్కడ? యా, కంప్లీట్ UPVC గ్లాస్ డోర్స్ వస్తాయి. కలర్ ప్రొఫైల్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అది. సార్ ఈ లొకేషన్ హైలైట్ గురించి చెప్పండి సార్. సో లొకేషన్ హైలైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు ద గ్రీనరీ. అవును. ఇట్స్ 0% CO2. ఓకే. హై ఆక్సిజన్ ఏరియా ఇది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లివింగ్ కండిషన్స్కి ది బెస్ట్ ఏరియా ఇది. బికాస్ మీరు ఇక్కడ కనిపించే ఏ చెట్లు కూడా నాట్ లెస్ దెన్ 20 years. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ హైలైట్ ఆఫ్ దిస్ లొకేషన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇట్స్ అ పీస్ఫుల్ లొకేషన్ ఎట్ ద సేమ్ టైమ్ వెల్ కనెక్టెడ్ టు ద సిటీ. ఓకే. ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రోకి హార్డ్లీ 10 to 15 minutes లెస్ దాన్. మనకి ఇప్పుడు ఉప్పల్ నుంచి నారపల్లి ఒక ఫ్లైఓవర్ పడుతుంది. వీఆర్ వెల్ అవేర్ ఆఫ్ దట్. ఎవ్రీవన్ ఇన్ ద సిటీ. అవును. సో ఆ ఫ్లైఓవర్ వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ 2 kilometers, జస్ట్ 2 minutes. ఓకే. ఇప్పుడు మనకి అది వన్స్ ఆపరేషన్ అయింది ఏంటంటే మీకు ఆల్రెడీ
ఉప్పల్కి ఎంత టైం పడుతుందో మీరు గెస్ట్ చేయొచ్చు. నేను చెప్పేదానికి హార్డ్లీ 10 minutes. మీరు ఎనీ డైరెక్షన్ ఎనీ ట్రాఫిక్లోకి వెళ్ళినా కానీ. అండ్ ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ కూడా హార్డ్లీ 20 minutes ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనము ఇప్పుడు గచ్చిబౌలి కమ్యూట్ చేయాలన్నా కూడా 1 hour ఉంటుంది. బికాజ్ ఐ డైలీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ కమ్యూట్ టు గచ్చిబౌలి ఫ్రమ్ హియర్ విత్ ఇన్ లైక్ 15 minutes to 1 hour. ఇది మేజర్గా అయితే ఉప్పల్కి దగ్గరలో ఉంటుంది అంటారు. మెట్రో స్టేషన్ అండ్ బస్ స్టేషన్ అన్నిటికి కూడా ఉప్పల్ దగ్గరలో ఉంటుంది. వరంగల్ హైవేకి ఎంత దూరంలో ఉంటుంది? ఇది ఎగ్జాక్ట్లీ 1.5 kilometer లో ఉంటుంది. ఓకే, దిస్ కమ్యూనిటీ ఈజ్ ఇన్ 1.5 kilometer. ఈ కమ్యూనిటీ హైలైట్ గురించి చెప్పండి. సో ఈ కమ్యూనిటీలో మెయిన్గా ఏంటంటే 40 and 50, 60 feet రోడ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఆల్ బీటీ టాప్ రోడ్స్. ఓకే. అండ్ విత్ 20 years ఆఫ్ ప్లాంటేషన్, ద ఏజ్ లైఫ్ ఆఫ్ ఈచ్. అండ్ మనకి ఇక్కడ మీరు స్ట్రైట్గా చూస్తే మన ఇంటి ఎదురుగానే 3 acres ఆఫ్ పార్క్ ఉంటుంది. ఓకే. ప్లేయింగ్ ఏరియా. అండ్ మనకి అది కమ్యూనిటీ హాల్ కూడా అక్కడ ఉంది, చిన్న పార్ట్. ఓకే. అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా ఈ విల్లాస్కి బ్యాక్ సైడ్ ఇంకొక 3 acres ప్లే ఏరియా ఉంది. అగైన్ అక్కడ మనకి ఓపెన్ జిమ్ కానీ చిల్డ్రన్స్ పార్క్ కానీ 2 అక్కడే ఉన్నాయి. ఓకే. ఈ దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ అన్ని మనం కిందికి వెళ్ళి తెలుసుకుందాం. యా. సార్, ఈ విల్లాకి సంబంధించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తారా? యా. సో ఈ విల్లా ప్రజెంట్లీ వీఆర్ కోటింగ్ అరౌండ్ 2.5 CR. ఓకే. అది ఇంక్లూడింగ్ ఫిట్ అండ్ ఫినిష్. ఓకే. మొత్తం వుడ్ వర్క్ చేసిస్తారు. వుడ్ వర్క్ చేసి విత్ ప్రాపర్ మనకి మాడ్యులర్ కిచెన్ ఫిట్టింగ్స్తో సహా. ఓకే. ఎవ్రీథింగ్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే. బ్యాంక్ లోన్ సంబంధించి ఎలా? ఇది SBI అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ అండి. సో స్ట్రైట్ అవే మనకి గవర్నమెంట్ అప్రూవ్డ్ బ్యాంక్ లోన్ అది. ఓకే. సో వాళ్ళు అన్ని ఆల్రెడీ వెరిఫై చేసి ఆల్రెడీ అప్రూవ్ చేసిన విల్లాస్ ఇది. ఓకే. సో కస్టమర్స్ కెన్ గో త్రూ SBI బ్యాంక్ లో. ఇప్పుడు 2.5 CR చెప్తున్నారు, దీంట్లో నెగోషియేట్ అవుతుందా ప్రైస్? స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుంది. డెఫినెట్లీ డిపెండ్స్ ఆన్ మోడ్ ఆఫ్ పేమెంట్ని బట్టి, లేకపోతే బ్యాంకింగ్ లోన్ని బట్టి కొద్దిగా స్లైట్లీ నెగోషియేషన్స్ ఉంటాయి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.